ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ -2 -3, దీని యొక్క రూట్స్ -5 -2, దీని యొక్క రూట్స్ -3 -3, దీని యొక్క రూట్స్ -4 -5. ఇలా మీరు కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడంగానే దాని యొక్క రూట్స్ చెప్పగలగాలి అంటే నేను చెప్పే ఈ చిన్న ట్రిక్ మీకు కూడా తెలియాలి. ఈ వీడియోలో మనము ఆ ట్రిక్ గురించి మాట్లాడుకుందాము. అండ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినా మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా యూజింగ్ ఫార్ములా, అంటే ట్రిక్ కాకుండా ఫార్ములా యూజ్ చేసి కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకుందాము. వీడియోని చివరి వరకు చూడు, నీతో పాటు చదువుకునే నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయి. హలో స్టూడెంట్స్, దిస్ ఈస్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు APNTS 9 and 10 యూట్యూబ్ ఛానల్. ఇందులో మనం మొదటి ఈక్వేషన్ తీసుకుంటే x² + 5x + 6. ఈ ట్రిక్ అప్లై అవ్వాలి అంటే రెండు కండిషన్స్ ఇందులో మొదటి కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² కంపల్సరీ 1 ఉండాలి. అలాగే ఈ మిగిలిన కోఎఫిషియంట్స్ కూడా ఇంటీజర్ వాల్యూస్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చేసినప్పుడు చేస్తాం కదా, ఈ రెండింటిని కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ చేసి రెండు నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా అలాగే రెండు నెంబర్స్ మనకి దొరకాలి. ఓకే, అది ఇందుకు ట్రిక్ ఉంది సార్, మాకు ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ తెలుసు, మేము అలాగే రూట్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాము అని అనొచ్చు. యాక్చువల్లీ అదే మనం చేసేది, కానీ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్ గా రెండు నెంబర్స్ బట్టి మనం చెప్పచ్చు. ఓకేనా, కొంతమందికి ఇది తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వారికి చెప్తున్నాను. మనం ఇలా ఇంటూ చేసిన తర్వాత 6 వచ్చింది. ఇప్పుడు మనం రెండు నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, సమ్ చేస్తే ఇది రావాలి. ఏది? కోఎఫిషియంట్ ఆఫ్ x. సో ఏంటన్నవి +2 + 3, అవునా కదా? +2 + 3 +5, +2 × +3 +6. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయి అంటే వీటికి ఆపోజిట్ సింబల్స్ పెట్టండి. ఆపోజిట్ సింబల్స్ అంటే -2 -3 అంతే. ఇక్కడ కూడా 10 ఉంది, 10కి రెండు నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏముంటాయి రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 10 రావాలి, ప్లస్ చేస్తే +7 రావాలి, అంటే +2 +5. సో రూట్స్ ఏమవుతాయి -2 -5. అలాగే దీనికి 9 ఉంది, మల్టిప్లై చేస్తే 9 రావాలి. ఓకే, ప్లస్ చేస్తేనేమో +6 రావాలి. రెండు నెంబర్స్ ఏంటవి +3 +3 కదా. సో రూట్స్ ఏమవుతాయి -3, -3. ఆ రెండు నెంబర్స్ దొరికితే అయిపోయినట్టే నీకు ఆన్సర్. ఓకే, అదే రెండో కండిషన్. అండ్ లాస్ట్ 20. సో రెండు నెంబర్స్ దొరకాలి. ఏంటి 4 5 +4 +5, ఇక్కడ +9 కాబట్టి. సో రూట్స్ ఏమవుతాయి -4 అండ్ -5 అన్నమాట. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? ఇది మీకు MCQs మెయిన్లీ పాలిసెట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అవ్వచ్చు ఎందుకంటే మనకి ట్రిక్ అంటే ప్రతిదానికి అప్లై అవ్వాల్సిన పని లేదు, బట్ ఇలాంటి వాటికి అప్లై అవుతుంది. మనకి టైం కలిసి వచ్చినట్టే కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చేసి 4కి రూట్స్ కనిపెట్టాలంటే ఎంత టైం పడుతుంది? అదే ఈ ట్రిక్ తెలిస్తే మనం చాలా ఫాస్ట్గా చెప్పవచ్చు. ఓకే, అయితే ఈ ట్రిక్ అన్ని పాలినామియల్స్ కి వర్క్ అవ్వదు. లైక్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అన్నింటికి వర్క్ అవ్వదు. మనం ఆల్రెడీ పాలినామియల్స్ చాప్టర్గా నేర్చుకున్నాం ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి వచ్చేటప్పుడు మొదట్లో చేస్తాం, బట్ అది అన్ని పాలినామియల్స్ కి వర్క్ అవ్వదు. మరి వర్క్ అవ్వలేని పాలినామియల్స్ కి, పాలినామియల్ అన్న ఈక్వేషన్ అన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్న, క్వాడ్రాటిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వర్క్ అవ్వని, అంటే ఫ్యాక్టరైజేషన్ వర్క్ అవ్వని వాటికి మనము రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు చెప్పిన ట్రిక్ యూజ్ చేసి దీనికి రూట్స్ ఏమవుతాయి అనేది కంపల్సరీ అందరూ కూడా కామెంట్ చేయండి నేను చెప్పిన ట్రిక్ దీనికి అప్లై అవుతుంది. సో నేను ఎలా అయితే చెప్పానో అలాగే దీనికి అప్లై చేసి చక్కగా కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనము రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాసాను ఇక్కడ. ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి కూడా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ ఫస్ట్లీ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ వర్క్ అయిందంటే ఆటోమేటిక్గా మన ట్రిక్ వర్క్ అవుతున్నట్టు లెక్క. బట్ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ వర్క్ అవ్వదు. ఎలా చెప్తారు సార్, మీరు ఎలా చెప్తారు అంటే ఏముంది మల్టిప్లై చేయండి, 1 × -6 ఎంత -6కి రెండు నెంబర్స్ మనం చూడాలి. ప్లస్ చేస్తే సమ్ చేస్తే +4 రావాలి, మల్టిప్లై చేస్తే -6 రావాలి. ఏమైనా నెంబర్స్ ఉన్నాయా ఏమీ లేవు. సో ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. మరి ఇలాంటివి ఏం చేయాలి అంటే సింపుల్ గా మీరు ax² + bx + c = 0తో కంపేర్ చేసుకోండి, విచ్ వీ కాల్ దిస్ యాజ్ a standard form or the general form of the quadratic equation. ఓకే, సో ఇప్పుడు x² కోఎఫిషియంట్ ఏముంది ఏమీ లేదు, అంటే 1 ఉన్నట్టు. అలాగే x కోఎఫిషియంట్ అంటే +4, అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఎంత -6. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా రాయండి ఏంటి? x = -b ± √b² - 4ac
2a. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా. ఈ ఫార్ములా ఉపయోగించి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కైనా మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 రూట్స్ కూడా. సో సింపుల్ గా నాన్న x is equal to -b అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సి అంటే -6 నాన్న. ఓకే, బై 2 ఇంటూ ఏ అంటే 1. సో x is equal to -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 16 మైనస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న, ప్లస్ 4 6 24 ప్లస్ 6 30 అంటే మనకు లోపల మొత్తానికి 40 వస్తుంది నాన్న. 40/2 విచ్ ఆర్ ద 2 రూట్స్. అదేంటి సార్ ఇక్కడ ఒక్క రూటే ఉంది కదా అంటే దీని అర్థం నాన్న x ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ కదా, అంటే ఒకసారి ప్లస్ తో తీసుకోవాలి అండ్ ఒకసారి మైనస్ తో తీసుకోవాలి. ఓకే, అఫ్ కోర్స్ దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు బట్ సరిపోదు. అండ్ ఈ సెకండ్ చూడండి, ఇక్కడ వచ్చిన రూట్స్ మనకి ఇర్రేషనల్ రూట్స్. ఎందుకంటే ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే రేషనల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. దట్స్ వై ఇది ఇర్రేషనల్ రూట్స్. బట్ దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ప్రాసెస్ నాన్న మనం ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చెక్ చేసామంటే ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే మల్టిప్లై చేస్తే 3 రావాలి, సమ్ చేస్తే మనకి +2 రావాలి, ఇది వర్క్ అవ్వదు. కాబట్టి మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ లో చేసేస్తాము. ax² + bx + c = 0. ఏ ఎంత నాన్న 1, b ఎంత నాన్న 2, c అంతా 3. సో ఫార్ములా రాసుకుంటాం. x is equal to -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో x is equal to -b. b అంటే ఎంత నాన్న 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, 3 అంటే 12. ఇక్కడ 3 రాస్తే 4 ఇంటూ 3 అండ్ 2 ఇంటూ ఏ అంటే 1. సో టోటల్ గా x is equal to -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఎంత నాన్న ఇది 4 3 is 12, 12 minus -12 plus 4 అంటే which is the -8, which is the imaginary value, that is not a real value. మనం రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఈక్వేషన్ నెంబర్స్ గురించి చెప్పుకుంటాం తప్ప ఇలాంటి వాల్యూస్ గురించి చెప్పుకోము. దీన్ని మనం ఇమేజినరీ వాల్యూ అని అంటాం. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి ఇమేజినరీ రూట్స్ వస్తాయి. ఓకేనా నాన్న? అంటే ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కైనా వస్తే సింపుల్ గా రియల్ రూట్స్ వస్తాయి, రియల్ అండ్ డిఫరెంట్, లేదంటే రియల్ అండ్ ఈక్వల్. మనం 3 ఎగ్జాంపుల్ చూడండి, -3 అని వచ్చే 2 ఈక్వల్, లేదంటే ఇలా ఇమేజినరీ రూట్స్ వస్తాయి. మనకి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అన్నింటికి వర్క్ అవ్వదు, ముందే చెప్పాను నాన్న. చూసారు కదా, దీనికి వర్క్ అవ్వదు రెండింటికి కూడా. సో వర్క్ అవ్వని వాటికి ఈ ఫార్ములా కంపల్సరీ యూజ్ చేయాల్సిందే, దీనికి మరో వే లేదు, షార్ట్ కట్ లేదు. సో ఇది నాన్న వీడియో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించి, రూట్స్ కి సంబంధించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఏమైనా కాన్సెప్ట్స్ మీకు ఇంకా వీడియోస్ కావాలి, ట్రిక్స్ లేదా ఫార్ములాస్ కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్ కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.